వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత రాత్రి ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ఢిల్లీ మన రాజధాని అని, మనందరి ఆత్మ గౌరవం అని ఉద్ఘాటించారు. మన దేశానికి వచ్చే విదేశీయులు ముందుగా వచ్చేది ఢిల్లీకే. గత 10 ఏళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వెదర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఉంది. చేసిన పనిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో కేజ్రీవాల్ ఏవేవో చెప్పి ప్రజల్ని పొల్యూట్ చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఢిల్లీ గల్లీలో మురికి నీరు, మంచినీరు కలిసిపోవడంతో ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారని, ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోందని, అదే మైనస్ యమునా నది మొత్తంగా కలుషితమైందని తెలిపారు. Oil, pulses, fruits, vegetables. This is a big area. India is going to become global hub for supply of all these things. Rural prosperity. We are very happy now. Things are happening more and more. Purchasing capacity is coming for rural people compared to urban now. Situation, economic activity is shifting towards rural area. Even I have seen yesterday in my constituency, one village, work from home has become a reality. People are happy by sitting at home. They are working. They are doing simultaneously agriculture as a Nirmala Sitaraman నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్నా. తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు